గా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు జై బాబా అండి. మెహర్ శ్రీనివాస్ గారు బుక్ రీడింగ్ చేయండి. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది పేజ్ నెంబర్ 115 నుంచి స్టార్ట్ చేయాలన్నారండి ఈరోజు. అయితే 114లో కొంచెం దీని కనెక్టెడ్ గా ఉండేది కొంచెం చదివేసి. వాయిస్ వస్తుంది కదండి నాది? వినిపిస్తోంది. ఓకే. జై బాబా. 114లో లాస్ట్ పేరా నుంచి చదువుతానండి. 23/11/1952 తేదీన బాబా మండలితో పరివేష్టితుడై కూర్చొని ఉండగా అందరినీ తనను ఏ రకంగా భావిస్తున్నారని అడిగారు. కేశవ నారాయణ నిగం ఆయన అడిగినప్పుడు నేడు మెహర్ చాలీసాగా గానం చేయబడే కవిత్వాన్ని చదివి వినిపించాడు. మళ్ళీ 1954వ సంవత్సరంలో హమీర్పూర్ జిల్లాలో పర్యటిస్తూ బాబా మహేవాకు వెళ్లారు. ఆ గ్రామంలోనే మెహర్ చాలీసా వ్రాసిన కేశవ నారాయణ నిగం ఉండేవారు. నేడు మెహరస్థాన్ గా పిలువబడే స్థలంలో బాబాకు వసతి ఏర్పాటు చేశారు. ఎత్తైన ప్రదేశంలో దట్టంగా పెరిగి అడవిలాగా కనిపించే చెట్ల మధ్యలో ఒక కుటీరం నిర్మించారు. ఆ కుటీరంలో బాబా ఉన్నారు. ఆ కుటీరం బయట కాపలాగా నిగం ఉన్నాడు. క్రితం రోజున అస్వస్థతతో బాధపడుతున్న అతని మరదలు తానెలాగూ బ్రతకనని ఆఖరు క్షణంలో బాబా దర్శనానికై అవకాశం కల్పించమని ఆమె నిగంకు తన కోరికను తెలియజేసింది. ఆమె బాబా కుటీరం వద్దకు వచ్చి దర్శనం చేసుకునే స్థితిలో లేదు. బాబాను తన ఇంటికి వచ్చి జబ్బుతో ఉన్న తన మరదలను చూడమని బాబాను అడుగుటకు సాహసించలేకపోయాడు నిగం. మరుసటి రోజు నిగం బాబాకు బయట కాపలాగా ఉన్న సమయంలో ఆయన భార్య కంగారుగా పరిగెత్తుకొని వచ్చి తన చెల్లెలు కదలటం లేదని, మరణించిందేమోనని భయమేస్తోందని వెంటనే ఒకమారు వచ్చి చూడమని భర్తను ప్రార్థించింది. బాబా అనుమతి లేనిదే ఎలా వస్తాను? గొడవ చేస్తే బాబా పనికి భంగమవుతుంది. మాట్లాడకుండా వెళ్ళిపోమ్మని చెప్పాడు నిగం. అదే సమయంలో బాబా చప్పట్లు కొట్టి నిగంను పిలిచారు. బాబా సర్వజ్ఞుడు, కరుణామయుడు కదా. నిగంను ఏమిటి సంగతి అని బాబా అడిగారు. ఏమీ లేదు బాబా అని నిగం బదులు పలికాడు. సందేహించకు, అసలు విషయం ఏమిటో చెప్పు అన్నారు బాబా. భార్య వచ్చి చెప్పిన విషయం బాబాకు చెప్పాడు నిగం. ఆమె ఎక్కడ ఉన్నది అని అడిగారు బాబా. తన ఇంట్లోనే అని నిగం చెప్పాడు. నిగం ఇంటికి వెళ్ళటానికి బయలుదేరారు బాబా. ఆయన వెనకాలే కేశవనారాయణ నిగం, ఆయన భార్య బయలుదేరారు. ఇంట్లోకి వెళ్ళగానే 18 ఏళ్ల వయసు గల కేశవ మరదలు నిశ్చలంగా మంచంపై పడి ఉంది. కేశవ్ భార్య ఆమెపై పడి ఏడవటం ప్రారంభించింది. అప్పుడు బాబా ఇలా అన్నారు. ఎందుకు ఏడుస్తావు? నీ చెల్లెలు చనిపోయిందనేనా? పోతే పోయింది. మరణం అందరికీ ఉంది కదా, దానికంత దుఃఖం ఎందుకు? ఏమీ విచారించకండి. భగవంతుని లీలలు ఎవరికీ అర్థం కావు అని ఆ అమ్మాయి శరీరంపై నిమిరి బాబా తన కుటీరానికి వెళ్ళిపోయారు. ఆమెకు చేయవలసిన చికిత్స మరియు ఇవ్వవలసిన ఆహారం బాబా సూచించారు. మామూలుగా అవి ఇస్తే ఆ వ్యాధితో బాధపడేవారు వెంటనే మరణిస్తారని వైద్యుల అభిప్రాయం. బాబా ఆదేశం ప్రకారం చేసింది కేశవ్ భార్య. బాబా తన కుటీరానికి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిందని భావించిన ఆ అమ్మాయి లేచి కూర్చుంది. కేశవ్ భార్య తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. బాబా కుటీరం వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా పాదాలపై పడింది. నా చెల్లెలను బ్రతికించారు అని ఆనందంతో ఏడవసాగింది. బాబా ఆమెను అనునయించి ఇంటికి పంపించారు. ఇరుముడించిన విశ్వాసంతో ఆ కుటుంబం వారే కాక ఆ ప్రాంతంలోని బాబా ప్రేమికులందరూ ఈ సంఘటనతో ప్రభావితులైనారు. బాబా చేసిన ఈ పర్యటనలలో భాగంగా
అమీర్పూర్ అనే గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో దర్శన కార్యక్రమం ముగియగానే తరువాత కార్యక్రమానికి ఇంకొక గ్రామానికి బయలుదేరారు. ఊరి బయటకు రాగానే బాబా కారును ప్రక్క దారిలోకి మళ్లించారు. కార్యకర్తలు వెళ్లాల్సిన దారి ఇది కాదని చెబుతున్నా బాబా కారును ప్రక్క దారిలో నుండి పోనివ్వమని చెప్పి ఊరికి దూరంగా ఉన్న ఒక గుడిసె వద్దకు వెళ్లారు. కారు దిగి ఆ గుడిసె ముందు నిర్మించి ఉన్న ఒక ఎత్తైన గద్దెపై కూర్చున్నారు. ఆ గుడిసెలో నివసించే వృద్ధ దంపతులను దీవించారు. కన్నీటి ధారతో తన్మయత్వంలో ఆ వృద్ధ దంపతులు బాబాకు ప్రణమిల్లారు. వారి ఆనందానికి మేర లేదు. వారు చాలా బీదవారు, నిమ్నజాతి వారు. బాబాను తమ గుడిసెకు రావాల్సిందిగా ఆహ్వానించే ధైర్యం లేక వారి ప్రేమకు, బాబా కృపకు పరీక్షగా వారు తమ గుడిసె ముందు ఒక గద్దెను నిర్మించి, వారి ప్రేమ నిష్కళంకమైనదే అయితే కరుణామయుడైన బాబా దాన్ని గుర్తిస్తే ఆయనే స్వయంగా వచ్చి ఆ గద్దె పైన కూర్చుండి తమకు దర్శనమిస్తాడనే విశ్వాసంతో వేచి చూస్తున్నారు. సర్వజ్ఞుడైన బాబా వారి ప్రేమకు వశుడై వారి వాంఛితాన్ని ఈడేర్చారు. హమీర్పూర్ జిల్లాల్లోని పర్యటనలో భాగంగా బాబా రాఠ్ అనే పట్టణంలో 27/11/52 రోజున బిఎస్వి ఇంటర్ కాలేజీ మైదానంలో దర్శనమిచ్చారు. ఆ సందర్భంగా బాబా ఈ క్రింది సందేశాన్ని ఇచ్చారు. మనము జాతీయ స్వేచ్ఛను పొందాము. ఇప్పుడిక ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందటానికి శ్రమిద్దాము. అది లేనిదే ఏ ఇతర స్వేచ్ఛ ఉన్నా అది బంధనమే అవుతుంది. కామము, పదవి, ఆశ, కోపము, ద్వేషము, అసూయ అనే నీచమైన కోరికల బంధాలలో చిక్కుకున్న మనకు ఆధ్యాత్మిక స్వేచ్ఛ కరువైపోయింది. ఎప్పుడు ఈ బంధాలు పటాపంచలవుతాయో అప్పుడే అనంత శక్తి, జ్ఞానము, శాంతి, ప్రేమ, ఆనందము కలుగుతాయి. ఈ స్వేచ్ఛ పొందటానికి దీనికి మూలమైన భగవంతుని తెలుసుకోవాలి. భగవంతుని తెలుసుకోవటానికి ఆయన అనంతాత్మలో మనలను పోగొట్టుకొని ఆయనను ప్రేమించాలి. ఆయనలో ఐక్యం కావాలన్న తీవ్ర కాంక్షతో, తపన ద్వారా ఆయనను ప్రేమించగలుగుతాం. మనతోటి మానవులను ప్రేమించటం వల్ల దేవుని ప్రేమించగలం. మన సుఖాన్ని కూడా వదులుకొని ఇతరులకు సుఖం కలుగు చేయటం వల్ల పీడిత ప్రజల కోసం నిస్వార్థ సేవ చేయటానికి మన జీవితాలంకితం చేసుకుంటే భగవంతుని ప్రేమించగలిగినప్పుడు మన ఆత్మయే పరమాత్మ అని తెలుసుకుంటాము. హమీర్పూర్ పర్యటన తరువాత 29/11/1952 రోజున బాబా ఢిల్లీ వెళ్ళారు. అక్కడ బాబా వాసుదేవ్ కేన్ అనే ప్రేమికుని ఇంట్లో నెంబర్ 16 రాష్ట్రపతి ఎస్టేట్లో ఉన్నారు. ఠాకూర్ రోడ్డులో నెంబర్ 10లో దర్శనం ఇచ్చారు. ఢిల్లీలో అనేక మంది ప్రముఖులు బాబా దర్శనం చేసుకున్నారు. 2/11/1952 బాబా ఢిల్లీ వాసులకు బహిరంగ దర్శనం ఇచ్చారు. న్యూఢిల్లీ టౌన్ హాల్లో బహిరంగ సభ జరిగింది. ఆ సాయంకాలం నిరంజన్ సింగ్ అనే ప్రిన్సిపాల్ యాజమాన్యంలో నడపబడుతున్న క్యాంప్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దాదాపు 2000 మంది విద్యార్థులు, అధ్యాపకులు బాబా దర్శనం చేసుకున్నారు. బాబా ఆ సందర్భంగా ఇచ్చిన సందేశంలోని కొంత భాగము ఇలా ఉంది. భగవంతుని మనలో సాక్షాత్కరింప చేసుకుంటే మన మానవ జీవితం యొక్క పరమ ఉద్దేశము. మన ప్రాపంచిక విధులను నిర్వర్తిస్తూనే ఈ ఉద్దేశాన్ని నెరవేర్చవచ్చును. దైనందిన చర్యలలో చేసే అనేక కార్యాలను ప్రీతముడైన దేవునికి అంకితమునర్చి వాటికి అంటకుండా అనాసక్తులమై జీవితాలు సాగించాలి. ప్రజలు తమ ఆహారం కోసం పాటుపడటానికై నేడు చాలా ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది. వారి మనస్సులను ఇప్పుడు దేవుని వైపునకు
మరల్చాల్సి ఉంది. బీదవారికి, పీడిత ప్రజానీకానికి సంక్రమించిన దుఃఖాలు, దురదృష్టాలను సత్యం కోసం సంఘర్షణ పడటానికి ఆయుధాలుగా చేసుకోవాలని తెలియచెప్పాలి. ఈ క్లేశాలన్నింటినీ దేవుని కృప వలన కలిగిన కానుకలుగా భావించి వాటిని ధైర్యంతో ఎదుర్కొంటే అవి శాశ్వత సౌఖ్యానికి మార్గంగా పరిణమిస్తాయి. క్యాంప్ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నిరంజన్ సింగ్ కారకుడు. అతడు నిరీశ్వరవాది. అతని భార్య పరమ భక్తురాలు. ఆమెను తీసుకొని వెళ్ళటానికి ఆలయాలకు, సాధు సత్పురుషుల వద్దకు వెళ్ళిన ఆయన బయట నుండి వచ్చేసేవారు. ఢిల్లీలో బాబా దర్శనం ఇచ్చిన రోజు వాసుదేవ్ కేన్ ఆహ్వానం మేరకు తన భార్యను తీసుకొని వెళ్ళారు. ఆయన జేబులోని ఒక పేపర్ను చూపిస్తూ అది ఏమిటని బాబా అడిగి దానిలోని ప్రతి ప్రశ్నకు రేపు జవాబిస్తానని చెప్పారు. ఆ మరునాడు నిరంజన్ సింగ్ తన భార్యతో బాబా దర్శనానికి వచ్చారు. ఆయన భార్య సిక్కు మతాచారాలకు కట్టుబడిన స్త్రీ. ఆ క్రితం రాత్రి బాబా ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చి తన దివ్యత్వానుభూతిని కలుగు చేశారు. అందరూ వరుసలో వచ్చి బాబా దర్శనం చేసుకున్న తరువాత దర్శనం ఆపుచేసి బాబా అక్షర ఫలకం ద్వారా కొన్ని సందేశాలు ఇచ్చారు. నిరంజన్ సింగ్ బాబా ఎదురుగా సాష్టాంగ ప్రణామం చేశారు. బాబా మళ్ళీ ఆయన జేబులోని కాగితం గురించి, దానిలోని ప్రశ్నల గురించి అడిగారు. వాటికి జవాబులు దొరికాయని ఆయన చెప్పారు. బాబా ఆయన జేబులోని కాగితంలో గల ప్రశ్నలను చూడకుండానే వాటికి సందేశాల ద్వారా జవాబులు ఇచ్చారు. అది నిరంజన్ సింగ్కు మాత్రమే తెలుసు. బాబా సర్వజ్ఞుడని, అందరి హృదయాలు మనస్సులను ఎరిగినవాడని దృఢ విశ్వాసం నిరంజన్ సింగ్ కలిగింది. అందుకే తన కాలేజీలో దర్శనం ఏర్పాటు చేసి బాబాను ఆహ్వానించి విద్యార్థులకు, అధ్యాపకులకు బాబా దర్శనం కలుగజేశాడు. ప్రథమాంధ్ర దేశ పర్యటన. బాబా 1952 డిసెంబర్, 1953 జనవరి మాసాల్లో చేసిన పర్యటనలలో భాగంగా ఆంధ్రదేశానికి వచ్చారు. బాబా నాగపూర్ వద్ద సావినీర్లో బాబాను మొదటిసారి కలుసుకున్న వారిలో వీర్ సింగ్ కల్చూరి ఒకరు. బావు కల్చూరిగా పిలువబడే అతడే బాబా మండలిలోనొకడై నేడు అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ యొక్క చైర్మన్ గా ఉన్నారు. సమగ్రమైన బాబా చరిత్ర లార్డ్ మెహర్ పేరుతో వెలువడే సంపుటాల రచయిత అతడే. 16/1/1953 తేదీన మద్రాసు నుండి బయలుదేరి బాబా ఆంధ్రదేశం పర్యటనకు వచ్చారు. మద్రాసు నుండి కాకినాడ పాసెంజర్ రైలులో ప్రయాణించి సాయంకాలం విజయవాడ స్టేషన్లో దిగి ఆ రాత్రి స్టేషన్లోనే బస చేసి మరునాడు రైలులో తాడేపల్లిగూడెం వెళ్ళారు. బాబా ఆదేశానుసారం బాబాతో ప్రయాణించే ప్రేమికులు బాబా బృందంతో విజయవాడలో చేరారు. అందరూ 59 మంది బృందం బాబాతో పర్యటించారు. 17/1/1953 తేదీన తాడేపల్లిగూడెం స్టేషన్లో డాక్టర్ ధనపతిరావు, ఇతర ప్రేమికులు, పుర ప్రముఖులు బాబాకు ఘనస్వాగతం ఇచ్చారు. నింగి నుండి దేవతలు పుష్ప వృష్టి కురిపించారేమో అన్నట్లుగా ఒక వానజల్లు కురిసింది. బాబా ప్రభుత్వ రహదారి బంగ్లాలో బస చేశారు. 18/1/1953 తేదీన బాబా ధనపతిరావు ఇంటిలో 7 బీదలకు కాళ్ళు కడిగి వారి పాదాలపై తన శిరస్సు నానించి ఒక్కొక్కరికి 51 రూపాయలు దక్షిణగా ఇచ్చారు. అలాగే 16 సంవత్సరాల వయసు గల మురళీధర్ రావు అనే బాలునికి పాదాలు కడిగి 14 రూపాయలు దక్షిణగా ఇచ్చారు. వివి నారాయణరావు గారి అబ్బాయి జగత్ కుమార్కు కూడా ఇచ్చారు.
నమో మెహర్ బాబా అనే గీతాన్ని బాలగోపాల భాస్కర్ రాజు బాబా ముందు గానం చేశారు. ఆయన అన్నగారైన రామభద్రరాజు గారు ఈ గీతాన్ని వ్రాశారు. ఆ కీర్తన విని బాబా ఆనందించారు. ఆంధ్రాలో సర్వసాధారణంగా ఈ గీతంతో భజనలు ప్రారంభం చేయటం పరిపాటి అయ్యింది. బాబా ధనపతిరావు ఇంటి నుండి 50 గజాల దూరం నడిచి ఒక ఎరుకల వారి ఇంటి ముందు 2 నిమిషాలు కూర్చున్నారు. వారి అదృష్టమేమో తెలియదు కదా. 19/1/1953 తేదీన ఉదయం డాక్టర్ డాక్టర్ ధనపతిరావు ఇంటిలో విశ్రమించారు. పిదప ప్రజాదర్శనం కోసం వేసిన పందిరిలో దర్శనమిచ్చారు. ఆ రోజు దాదాపు 30,000 మంది బాబా దర్శనం చేసుకున్నారు. యోగి శుద్ధానంద భారతి మద్రాసు నుంచి వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. రాత్రి భజన, గాత్ర కచేరీలు జరిగాయి. బాబా సప్త భూమికలు మొదలైన విషయాలపై ప్రవచనాలిచ్చారు. చిత్రలేఖనం, కవిత్వం, గానం ఇత్యాది కళలతో పాటు ఆధ్యాత్మిక చింతన కలిగి బాబా ప్రేమికుడైన బాలగోపాల భాస్కర్ రాజును బాబా అభినందించారు. 21/1953 తేదీన బాబా ప్రేమికుల ఇళ్లకు వెళ్ళారు. తాడేపల్లిగూడెంలో బస చేసిన ఆ రోజుల్లో ఒకరోజు ఉదయం 4 గంటలకు బాబా ఆకస్మికంగా ఈరుచ్ను పిలిచి స్నానానికి వేడి నీళ్లు కావాలని అడిగారు. ఆ సమయంలో బాబాకు వేడి నీళ్లు ఎలా ఏర్పాటు చేయాలా అని ప్రయాసపడుతున్న ఈరుచ్కు గేటు బయట ఎవరో వ్యక్తి కనిపించాడు. వెళ్ళి విచారించగా అతడు బందేలే బాపిరాజని తేలింది. ఎవరు అడగకుండానే అతడు అంత ఉదయమే లేచి వేడి నీళ్లు కాచి బిందెలో పోసుకొని తలపై పెట్టుకొని వచ్చాడు. ఈరుచ్కు చిత్రంగా తోచింది. అయినా బాబా అనుమతి లేకుండా ఎవరిని రానివ్వకూడదు. కావున ఈరుచ్ వెళ్ళి బాబాకు విషయం తెలియచేశాడు. బాబా అనుమతినిచ్చారు. అతనిని లోపలికి తీసుకుని వెళ్ళి అతడు తెచ్చిన వేడి నీళ్లతో బాబా స్నానానికి ఏర్పాటు చేశాడు ఈరుచ్. ఎన్నడూ లేని విధంగా ఆకస్మికంగా వేడి నీళ్లు అడగటం, అదే సమయానికి బాపిరాజు మనస్సులో వేడి నీళ్లు బాబాకు తీసుకొని వెళ్లాలనే ఆలోచన కలగజేయటం జగన్నాటక సూత్రధారి ఆర్తత్రాణ పరాయణుడైన బాబాకే చెందింది. ఈ రకంగా బాపిరాజుతో సేవ చేయించుకొని అతడిని బాబా ఏర్పాటు చేసిన ట్రస్ట్లో శాశ్వత లబ్ధిదారుడిగా నమోదు చేశారు. జీవనోపాధి లేక అవస్థపడే బాపిరాజు గారికి మిగతా జీవితకాలం ట్రస్ట్ నుండి వచ్చే డబ్బుతో జీవితం సాఫీగా సాగింది. అతనెప్పుడు తలపై గులాబీ రంగు గల టోపీ ధరించేవాడు. నీ తల మొండెం వేరైనా ఎప్పుడు ఆ టోపీని ధరించాలని బాబా ఆదేశించారు. 21/1/1953 తేదీన బాబా పెంటపాడు, పిప్పర మరియు నిడదవోలు గ్రామాలకు వెళ్ళి దర్శనమిచ్చారు. పిప్పరలో బాబా సందేశం ఇస్తూ భగవంతుని నిజాయితీతో ప్రేమిస్తే మన సందేహాలు, చింతలు అన్నీ అదృశ్యమైపోతాయి. ప్రేమ ద్వారా నన్ను ప్రతి వారిలో చూడగలుగుటకు ఆశీస్సులిస్తున్నానని బాబా చెప్పారు. పెనుగొండలో శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఇచ్చిన దర్శనంలో 800 మంది బాబా దర్శనం చేసుకున్నారు. 22/1/1953 తేదీన బాబా నిడదవోలు వెళ్ళారు. దారిలో కాపవరం వద్ద కారు ఆపి సుబ్బయ్య అనే సాధువు సమర్పించిన పళ్ళు స్వీకరించారు. నిడదవోలులో బోర్డు ఉన్నత పాఠశాల ఆవరణలో వేసిన పందిట్లో ప్రజా దర్శనం ఇచ్చారు. అనేక వేల మంది బాబా దర్శనం చేసుకున్నారు. బాబా వారికి ప్రసాదం పంచిపెట్టారు. నిడదవోలులో బాబా తాడిమేటి కుటుంబ శాస్త్రి యువటూరి చినమల్లికార్జునరావు గారుల ఇళ్లకు వెళ్ళారు. వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. నిడదవోలు నుండి కొవ్వూరు వెళ్ళారు.
కొవ్వూరులో బాబా రామలింగేశ్వరరావు న్యాయవాది కుమార్తె వివాహానికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. కోడూరి కృష్ణారావు ఇంటికి వెళ్లి వారి ఆతిథ్యము స్వీకరించారు. 22/1/1953 తేదీన సాయంత్రం కొవ్వూరులో ఉన్నత పాఠశాల ఆవరణలో వేసిన పందిట్లో అనేక వేల మందికి బాబా దర్శనమిచ్చారు. సాయంత్రం రాజమండ్రికి వెళ్లి నవభారత గురుకులంలో కొత్తగా నిర్మించిన కార్యనిర్వాహక భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. రాజమండ్రికి వెళ్లే దారిలో గోదావరి నది వద్ద కారు ఆపి గోదావరి జలాల్లో తన కాళ్ళు చేతులు ముంచి ఆ జలాలను పునీతం చేశారు. ఆ రాత్రి గురుకులంలో బస చేశారు. 23/1/1953 తేదీన గురుకులంలో దర్శనమిచ్చారు. ఆ రోజే తెలంగాణలో బాబా నామాన్ని విస్తృతంగా వెదజల్లి బాబా ప్రేమికులకు ఆప్తుడైన రెంటాల సూర్యనారాయణమూర్తి బాబా దర్శనం చేసుకున్నారు. బాబా ఇచ్చిన అరటిపండు ప్రసాదంగా స్వీకరించారు. ఆనందాశ్రువులు ప్రవహించగా బాబా శిరస్సు వెనకాల ప్రకాశించే కాంతి చక్రాన్ని చూసి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు రాగా మొదటి దర్శనంలోనే బాబా దివ్యత్వంలో అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. నిజామాబాద్ కేంద్రంగా తెలంగాణలో అనేక బాబా కేంద్రాలను స్థాపించి ప్రేమికులను తయారు చేసిన మూర్తి గారు నిస్వార్థ ప్రేమికులు. 23/1/1953 తేదీన బాబా ప్రత్యేక రైలు పెట్టెలో మధ్యాహ్నం రాజమండ్రి నుండి ఏలూరు వెళ్లారు. అన్ని స్టేషన్లలోనూ ప్రజలు తండోపతండాలుగా వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. ఏలూరు స్టేషన్ ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. వైవి రంగారావు, ఆర్వి రామారావు, పంగిడిగూడెం రాజుగారు ఎంతో మంది ప్రేమికులు బాబాకు స్టేషన్లో స్వాగతం పలికారు. ఏలూరులో కట్టా సుబ్బారావు తోటలో ప్రకృతి సౌందర్యంతో నిండిన మామిడి తోపులోని చెట్ల నీడలోని ఇళ్లలో బాబా బస ఏర్పాటు చేశారు. కట్టా సుబ్బారావు బాబాకు, మండలి వారికి, బాబా ప్రేమికులకు ఇచ్చిన ఆతిథ్యం చిరస్మరణీయమైనది. 24, 25, 26 తేదీలలో ఇది ఇంతవరకే ఉందండి. యాక్చువల్గా టైం కూడా అయిపోయింది కదా. వచ్చింది పంపించిన టైం కూడా అయిపోయిందేమో కదా. అయిపోయింది. అదే కరెక్ట్గా 10:25 అయింది. ఈ అవకాశం నాకు కల్పించినందుకు ప్రీతం అవతార్ మెహర్ బాబాకి మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, జై బాబాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ వాణి గారు. జై బాబా అండి. జై బాబా అండి. పేజ్ నెంబర్ పెట్టేసేయండి. బుక్ రీడింగ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా.